మరి కార్తీక పురాణంలో పద్మపురాణంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు వివరిస్తున్నటువంటి వృత్తాంతం. సత్యభామే అడిగింది, నేను ఏ పుణ్యం చేసుకుంటే మీకు పత్నిగా రాగలిగాను, మరలా జన్మలో కూడా ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని అనుసరిస్తూనే మీతోనే ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఇంతకుముందు నేను చేసినటువంటి పుణ్యఫలం ఏమిటి అని అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. చాలా చక్కటి వృత్తాంతం. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనేటువంటి ఒక వేద పండితుడు ఉండేవాడు. చాలా గుణవతి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చక్కగా యుక్త వయస్సు వచ్చాక మంచి కుర్రవాడికి ఇచ్చి వివాహం చేశారు. తర్వాత అన్యోన్యంగా సంసారం సాగుతోంది. ఒకరోజు అల్లుడు మామగారు కలిసి సమిధలవి తెచ్చుకుందాం, దర్భలవి తెచ్చుకుందామని సమీపంలో ఉన్నటువంటి అడవికి వెళ్ళారు. అక్కడ ఒక రాక్షసుడు వీళ్ళిద్దరిని హతమార్చేశాడు. పాపం ఇక్కడేమో భార్య ఎదురు చూస్తోంది. ఎంతకీ వీళ్ళు రాలేదు. తర్వాత విషయం తెలుసుకొని చాలా తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనైంది. పితృ భర్త ఇద్దరూ ఏకకాలంలో మరణించారు. తోడుగా నీడగా అండగా ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మరణించేటప్పటికీ గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ మన పురాణాలు చాలా జీవన సత్యాన్ని మనకి ప్రబోధిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పోయిన వాళ్ళతో మనము పోలేం కదా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే మన కార్యం ఇంకా నిర్వర్తించవలసింది ఉంది. వాళ్ళ కార్యం పూర్తయింది, మరొక సత్కార్య నిర్వహణలో వాళ్ళు నిమగ్నం అవ్వడానికి వెళ్ళాలి. మరి ఇప్పుడు రైలు వస్తూ ఉంటుంది, 2 గంటలకి రైలు రిజర్వేషన్ చేసుకున్నారు. మన దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటారు 12కి. అప్పుడే అంతకు వెళ్తే కానీ ఉండు కంగారే ఉందంటే అబ్బాయి రిజర్వేషన్ అయిపోయింది, 2 గంటలకు ట్రైను వెళ్ళవలసిందే అని చెప్పి మన దగ్గర సెలవు తీసుకుని వెళ్తూ ఉంటే మనకి కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ అనుకుంటాం మరి ముందరు ఇంకో 2 రోజులు ఉండమన్నా, కానీ రిజర్వేషన్ చేసేసుకున్నారు. మళ్ళీ వేరే పని ఉందిట వాళ్ళకి, అక్కడ ఏదో మంచి కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమానికి వెళ్తున్నారు అని చెప్పేసి మనం వాళ్ళు వెళ్ళడానికి తగిన కారణాన్ని మనం చెప్పుకుంటాం. రిజర్వేషన్ అయిపోయింది, వేరే వాళ్ళు ఏదో పెళ్ళికి వెళ్ళాలట, లేకపోతే ఏదో గృహప్రవేశం ఉందిట, ఏదో యాత్రకు వెళ్తున్నారట అనుకుని మనం సరిపెట్టుకుంటున్నాం. అలాగే ఈ దేహముతో చెయ్యవలసినటువంటి కర్మ ముగిసినటువంటి వారందరూ మరొక దేహాన్ని దాల్చి మరికొన్ని కర్మలు ఆచరించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వేరొక శరీరాన్ని, వేరొక దేహాన్ని ఆశ్రయించడానికి రిజర్వేషన్ రెడీ అయిపోయి ఉంటుంది. వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఇది గమనించాలి ప్రతి వ్యక్తి కూడా. అందువల్ల కొంచెం మనస్సుని దిటవు చేసుకోవాలి. ఆ విధంగా ఏమే దిక్కులేనిదైపోయినప్పటికీ కూడా సర్దుకుని యొక్క మనస్సుని నిబ్బరపరుచుకొని ఉన్నంతలో భగవన్నామ స్మరణతో జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తోంది. దేహాన్ని పోషించుకోవడం కోసం ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటోంది. పాపం దొరికిన పనులన్నీ చేసుకుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో ఉంటోంది. హరిభక్తిని కోల్పోకుండా ఉంది. సత్యాన్ని శాంతాన్ని ఆశ్రయించింది. జితేంద్రియత్వంగాన్ని పాటిస్తోంది. జితేంద్రియుడు అంటారన్నమాట, ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇలాంటివన్నీ పాటించి ఆమె సదాచారులైన వారి ఇంట పుట్టి పెరిగింది కాబట్టి బాల్యం నుంచి కార్తీక నియమాలు పాటించడం అలవాటై ఉంది ఆమెకు. అందువల్ల ఇంత కష్టంలో కూడా కార్తీక నియమాలు పాటించడం అనేటువంటి విధానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. శ్రీకృష్ణుడు స్వయంగా మధ్యలో చెప్తున్నాడు, ఓ సత్య, పుణ్యగణ్యాలు ముక్తిదాయకాలు
పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంగతి నీకు తెలుసు కదా అంటున్నాడు. ఏమిటి? ఏకాదశి వ్రతము, కార్తీక మాస వ్రతం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా ఈ కార్తీకంలో స్నానాలు చేసిన, దీపారాధన చేసిన, తులసి పూజ చేసిన అంత్యకాలంలో వైకుంఠవాసులైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపులుగా మారిపోతారు అని చెప్పబడుతోంది. అంటే విష్ణాలయంలో చక్కగా శంఖం పద్మం మొదలైన ముగ్గుళ్ళు పెట్టి పూజా పురస్కారాలు చేసి దీపారాధన చేసినటువంటి వారు కార్తీక మాసంలో నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా సరే చక్కటి నియమములతో ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అయిపోతారట. అంటే దేవతలు కూడా వీళ్ళని చూసి నమస్కరించేటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే కార్తీక నియమానికి అంత గొప్ప విశేషం ఉందంటూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందువల్ల ఇక పుట్టిందిలాగా అయితే జీవితాంతం బ్రతికున్నంత కాలం కార్తీక మాసాన్ని ఆచరించేటువంటి వారికి కలిగేటువంటి ఫలితం ఇంకా నేను ఎంతని చెప్పను అంటున్నాడు ఆయన. ఆ విధంగా ఇక్కడ గుణవతి విష్ణు భక్తితో ఏకాదశి వ్రతం చేస్తోంది, కార్తీక వ్రతం చేస్తోంది. ఏకాదశులు వచ్చి ప్రతి ఏకాదశిని ఆచరిస్తోంది. కార్తీక మాసంలో నెల రోజులు ఆచరిస్తోంది, కడు నిష్ఠతో ఆచరిస్తోంది. అలా కాలం పయనిస్తూ ఉంది. జరిగినంత కాలం జరిగిన తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది, పెద్ద వయసు అయిపోయింది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లల్లో పెద్దవారు ఉన్నప్పుడు, పెద్ద వయసుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ కార్తీక స్నానం ఇది ఉన్నప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, ఇప్పుడు చెయ్యకపోతే ఏం కొంప ముడిగిపోయిందని. స్నానాలు అవన్నీ పొద్దున్నే లేచి చేసింది చాలు, బోళ్ళు చేసావు, ఎవ్వరూ చేయలేంత చేసావు, ఇంకా కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా. మళ్ళీ ఉండదు, ఉండబన్నా మన మాట విందు, తన మాట తందే. కానీ సరే కానివ్వండి అంటారు. ఎలాగోలా స్నానం చేసేస్తుంది ఆవిడ, ఇంటి దగ్గరైనా చేసేస్తుంది, ఎలాగోలా తీసుకెళ్ళమంటుంది నది దగ్గరికి. ఒక్కసారైనా సరే ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ఈవిడ కూడా, ఈ గుణవతి అనే ఆవిడ కూడా చలిలో, వృద్ధాప్యంలో నడుములోతు నీళ్లకు చేరి స్నానవాడే ప్రయత్నం చేస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా చేస్తోంది ఆవిడ. అందువల్ల ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణు భక్తులు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చుకుని దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చేశారు. ఎంత పుణ్యఫలాన్ని పొందిందో చూడండి. నిజంగా అలా వస్తుందా? నమ్మకం ఉందా మనకి అని ఆలోచిస్తే నమ్మకం ఉండదు. ఏదో పురాణాల్లో అలా చెప్తారు అనుకుంటాం. పురాణాల్లో అలా చెప్పవలసిన అవసరం లేదు. అప్పటి కాలం, అప్పటి వాళ్ళ యొక్క సత్యనిష్ట, దీక్షా నియమాలు, భక్తి శ్రద్ధలు అంత స్థాయిలో ఉండేవి కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు మనకి సందేహాలు ఎక్కువ, అనేక రకాలైనటువంటి అనుమానాలు, నియమనిష్టలు తక్కువ, భక్తి శ్రద్ధలు తక్కువ. మరి ఎలా కనపడుతుంది నిదర్శనం? అప్పటి కాలం అది కాబట్టి ఆమె ఆ స్థితిని పొందగలిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అయిన నేను దేవతల ప్రార్థనల మీద దేవకీ గర్భాన కృష్ణుల్లా అవతరించాను. కృష్ణుడు చెప్తున్నాడు మాట, నా సాన్నిధ్యాన్ని పొందేశావు, నువ్వు అక్కడున్నావు. అప్పుడు నేను అవతార ప్రాప్తికై కృష్ణావతారాన్ని ఎత్తవలసి వచ్చింది. నాతో పాటే నా కూడా ఉన్నటువంటి వైకుంఠవాసులందరూ, భగవంతుడు ఎక్కడుంటే భక్తులు అక్కడే కదా మరి. అందువల్ల వైకుంఠంలో ఉండే వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు అవతారాల్లో ఈయనతో పాటుగా వెళ్ళిపోయేటువంటి భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు భగవంతుడు. అందువల్ల వైకుంఠవాసులు కూడా అందరూ యాదవులుగా వచ్చారు. పూర్వజన్మలో నీ భర్త అయినటువంటి చంద్రుడు అనేటువంటి అతను ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ అంటే నీ తండ్రి సత్రాజిత్తుగా ప్రభవించాడు, మరలా నీకు తండ్రిగా వచ్చాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద
నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతివి కాబట్టి నువ్వు సత్రాజిత్తు కుమార్తెవై సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికే కారణం ఏమిటో తెలుసా సత్యభామ? నువ్వు క్రిందటి జన్మలో ఆచరించినటువంటి కార్తీక దీపారాధన, కార్తీక నియమాలు పాటించినటువంటి ఫలితంగానే ఈ రోజున నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అన్నాడు ఆయన. ఇంట్లో లక్ష్మి, ఎందుకంటే సత్రాజిత్తు బంగారాన్నే సూర్యుడిని ప్రసన్నం చేసుకుని సమంతకమణిని పొందాడు. ఓ బంగారం అచ్చులచ్చులు పెరిగిపోతోంది. అందువల్ల నీ ఇంట వంట కూడా, అంటే నీలో లక్ష్మీ కళ కనిపిస్తోంది, నీ ఇంట్లో లక్ష్మీ కళ కనిపిస్తోంది. నువ్వు పెట్టినటువంటి కార్తీక దీపాల యొక్క ఫలితంగానే ఇది జరుగుతోంది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలు కూడా నారాయణాయేతి సమర్పయామి అని నాకే సమర్పించేవన్నీ కూడా. అందువల్ల అన్నీ నాకు సమర్పించి దారపోసావు కాబట్టి ప్రతిఫలంగా నిన్ను నాకు ఇష్టురాలిగా చేసుకున్నాను. నాకు భార్య అయ్యేటువంటి స్థానాన్ని కూడా నీకు కల్పించాను. పూర్వజన్మలో జీవితాంతం కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు అన్నాడు. చూసుకోండి, సృష్టి ఉన్నంత వరకు కృష్ణుడితోనే ఉంటుంది, ఎడబాటు ఉండదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక స్థానం కల్పిస్తూనే ఉంటాడు. ఎంత వైభవమైనటువంటి మాట చూసుకోండి. కార్తీక మాస నియమం ఎంత గొప్పదో చూసుకోండి. కాబట్టి ఓ సత్యభామ, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులై ఉంటారో, నా భక్తులై ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లో కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. ఓ రాఘవతి, నీకొక రహస్యం చెబుతాను విను. తపో దాన యజ్ఞాధికాలను ఎన్నింటిని నిర్వర్తించినా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరు అని గుర్తుపెట్టుకో అంటున్నాడు. అంటే మీరు ఎన్ని తపస్సులు చేసి అన్ని చూసిన తర్వాత కార్తీక నియమాలు శ్రద్ధగా పాటించినట్లయితే వాటి ఫలితంతో పోలిస్తే కార్తీక మాస నియమం వల్ల వచ్చే ఫలితం అపారమైనటువంటిది. 16వ వంతు ఫలితానికి కూడా అవన్నీ సరిపోవుట. కార్తీక ఫలితం అంత గొప్పది అని చెప్పి శ్రీకృష్ణుడు స్వయంగా సత్యభామకు ఆమె యొక్క పూర్వజన్మ విశేషాన్ని తెలియజేశాడు. నువ్వు కార్తీక నియమాలను పాటించడం వల్లే ఈ స్థితికి పొందావని చెప్పాడు. అంటే ఒక సాధారణమైనటువంటి మహిళ భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను చక్కగా ఆచరించి పాటించి భగవద్ అనుగ్రహాన్ని పొంది శ్రీకృష్ణునికి ఇష్టురాలై ప్రియురాలై భార్య స్థానాన్ని పొందగలిగినటువంటి విశేషాన్ని వింటుంటే మనకేమనిపిస్తుంది? అయ్యో, ఎంత గొప్పదా కార్తీక మాసం! మనం ఈసారి నుంచి ఇంకా బాగా, ఇంకా శ్రద్ధగా కార్తీక మాసాన్ని ఆచరించాలి. ఇంకా ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయాలి అనుకోవాలి. చాలామంది అయ్యప్ప దీక్షలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, చూశారు. అలాగా సమస్తమైన ప్రజలు కూడా నెల రోజులు కార్తీక దీక్షను గనక పట్టుకుని కార్తీక నియమ దీక్షను గనక చక్కగా ఆచరించగలిగినట్లయితే వారు ఇంకా సంవత్సర కాలంలో ఏ వ్రతములు, ఏ దీక్షలు, ఏ నియమములు పాటించకపోయినను పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కార్తీక నియమము అంత గొప్పది, కార్తీక మాసము అంత విశేషమైనటువంటిది అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజు భాగంలో మరలా కలుసుకుందాం. చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వదేవతానుకూల సిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.